హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. రానున్న 15 రోజుల్లో భారీ మార్పులు ఉండబోతున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్, కమిషనర్స్, ప్రిన్సిపల్ సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీ కూడా ఈ నెలాఖరుగల రిటైర్ అవ్వబోతుండటంతో మొత్తం చేంజ్ జరుగుతూ ఉంది కంప్లీట్ గవర్నమెంట్కి సంబంధించిన వ్యవస్థ. దాంతోపాటు మంత్రులను కూడా కొత్త మంత్రుల్ని క్యాబినెట్లోకి తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. 6 మంత్రులకు ఇంకా చోటు కల్పించే అవకాశం ఉన్న తెలంగాణ క్యాబినెట్లో ప్రస్తుతానికి 5గురికి మాత్రమే చోటు దక్కేటట్టు కనబడుతుంది. ఆ 5గురు ఎవరు ఉండొచ్చు? ఒకరు అందులో గడ్డం వివేక్ అనుకుంటున్నారు. రెండోది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎందుకంటే నల్గొండ ఎంపీ సీట్ గెలిపించినందుకు. మూడోది దానం నాగేందర్ ఆర్ తీన్మార్ మల్లన్న అనుకుంటున్నారు. నాలుగోది పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు కాకుండా సొంత పార్టీల వాళ్ళకే ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశంగా కనబడుతుంది. సో ఇదే క్రమంలో మిగతా 2 స్థానాలు కూడా ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఇవ్వబోతూ ఉన్నారు. సో ఇదే క్రమంలో గడ్డం వినోద్కి ఇస్తే మరి మంచిర్యాల నుంచి గెలిచిన ప్రేమ్ సాగర్ రావు గారికి అక్కడ డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే ఒకే జిల్లా నుంచి ఇంతమంది మంత్రులకు ఇవ్వలేరు కాబట్టి గడ్డం వినోద్కి ఇవ్వలేని పరిస్థితి కనబడుతుంది. ఇవ్వకపోవచ్చు అనే తెలుస్తుంది. కానీ ఒక పక్కన కాకా వారసుడిగా, కాకా కొడుకుగా ఆయనకి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని తెలుస్తుంది. కాకపోతే ప్రేమ్ సాగర్ రావుని మరి ఎలాంటి పదవి ఇచ్చి ఆయనని ఇది చేస్తారో చూడాలి. ఆ విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆల్రెడీ మినిస్ట్రీ ఉంది. అదే క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోయి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు మినిస్ట్రీ ఇస్తామని చెప్పి హామీతోనే ఆయన కాంగ్రెస్లోకి వచ్చారు అనే టాక్ నడుస్తుంది బయట. సో వీటన్నిటి క్రమంలో ఏం జరగబోతుంది అసలు తెలంగాణలో ఈ 15 రోజుల్లో కొంచెం వాడివేడిగానే ఉండబోతుంది తెలంగాణ రాజకీయం. అసలు ఎవరెవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి? మరి అద్దంకి దయాకర్ పరిస్థితి ఏంటి? ఈ 6గురిలో అద్దంకి దయాకర్కి కూడా చోటు ఉంటుందా? అద్దంకి దయాకర్కి కూడా ఏదో ఒక మినిస్ట్రీ ఇవ్వబోతున్నారా? ఎందుకంటే విద్యాశాఖ, హోంశాఖ ఇట్లా రకరకాల శాఖలు, అర్బన్ అండ్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీస్, ఇలాంటి 3 శాఖలు కీలకమైనవి. ఈ 3 శాఖలకి సంబంధించి ఏదో ఒక శాఖలో నాకు సీట్ దక్కబోతా ఉంది, నాకు మంత్రి పదవి రాబోతా ఉందని చెప్పి అద్దంకి దయాకర్ చెప్తా ఉన్నారు. సో అద్దంకి దయాకర్కి ఇప్పటివరకు ఎమ్మెల్యే పదవి లేదు, ఎమ్మెల్సీ కూడా లేదు. సో ఏదో ఒకటి అకామిడేట్ చేసి ఆయనకి మినిస్టర్ పదవి ఇస్తారు అనేది అయితే చర్చ జరుగుతుంది బయట. ఇంకొకటి రేపొద్దున 6గురికి మినిస్ట్రీస్ ఇచ్చినా కూడా వీళ్ళపైన పెద్ద హెడేక్ ఉంది. ఏంటంటే అక్కడ జిల్లాల్లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి. బీఆర్ఎస్ నుంచి నాయకులు ఒకవేళ అక్కడ ఎమ్మెల్యేలు, ఆ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు జాయిన్ అయినా కూడా వాళ్ళతో సర్ది పెట్టుకోవాల్సిన పరిస్థితి. వీళ్ళు కలిసి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి చూద్దాం అసలు ఈ మినిస్ట్రీస్కి సంబంధించిన ఈ 15 రోజులు గందరగోళం ఏంటి. సరిగ్గా 15 రోజుల్లోపే తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని ఏఐసిసి నుంచి వస్తున్న సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత డిమాండ్లను బట్టి హడావుడిగా మంత్రుల ఎంపిక జరిగింది. వెంటనే పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉండడంతో 11 మందిని తీసుకున్నారు అప్పటి క్యాబినెట్లోకి. ఇప్పుడు ఎలాంటి హడావుడి ఆస్కారం లేదు కాబట్టి అన్ని సమీకరణలు ఆలోచించి మంత్రివర్గ విస్తరణ చేయాలనుకుంటోంది కాంగ్రెస్. ఇప్పటికే ఏఐసిసి ఓ నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ముందుగా 4గురిని క్యాబినెట్లోకి తీసుకుంటారని చెప్తున్నారు. మరో 2 స్థానాలను పెండింగ్లో పెట్టొచ్చనే చర్చ కూడా జరుగుతుంది. ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్న దాని ప్రకారం నల్గొండ జిల్లా నుంచి మరొకరికి ఛాన్స్ దక్కబోతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఉండబోతుంది అంటున్నారు ఈసారి. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఉంది. అయినా సరే భువనగిరి ఎంపీని గెలిపించడంలో కీలక పాత్ర ఉండడంతో పార్టీలో చేరిక సమయంలో కూడా హామీ ఇవ్వడంతో ఆయనకి క్యాబినెట్లో తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇక కాకా ఫ్యామిలీ నుంచి ఒకరికి ఛాన్స్ ఉండనుంది. గడ్డం వినోద్ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని ఒక టాక్ నడుస్తుంది. పార్టీలో జాయినింగ్ సమయంలోనే ఈ హామీ లభించినట్టు కూడా చెప్తున్నారు. అయితే మంచిర్యాల నుంచి గడ్డం వినోద్కు ప్రేమ్ సాగర్ రావు పోటీగా నిలుస్తున్నారు. గడ్డం వినోద్కి ఛాన్స్ ఇవ్వకపోతే ప్రేమ్ సాగర్ రావునే తీసుకునే అవకాశం ఉంది. కాస్ట్ ఈక్వేషన్ పరంగా చూస్తే ముదిరాజ్కు ఖచ్చితంగా స్థానం కల్పించబోతున్నారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ హామీ ఇచ్చారు. సో ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే ఖచ్చితంగా క్యాబినెట్లో ఉంటారంటున్నారు అక్కడి ప్రజలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. దీంతో బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుత క్యాబినెట్లో మైనారిటీలకు అవకాశం దక్కలేదు. రంగారెడ్డి జిల్లాకు కూడా ప్రాతినిధ్యం లేదు. ఈ సమీకరణాలన్నీ చూసుకొని క్యాబినెట్ విస్తరణ జరుపుతారంటున్నారు. ఇక 2 స్థానాలను మాత్రం పెండింగ్లో ఉంచే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ మారి వచ్చే వారి కోసం ఆ 2ని ఖాళీగా ఉంచుతున్నట్లు చెప్తున్నారు. మొత్తానికి ఈ 10-15 రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది.